ఆ చదువుని నీకు ఇచ్చాడు, సమయాన్ని నీకు ఇచ్చాడు. కనుక నువ్వేం చేయాలి అంటే కనీసం రోజుకి ఒకసారి అయినా బైబిల్ తెరిచి ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తాడో, హెచ్చరిస్తాడో. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. అన్నీ కూడా మన జీవితంలో ప్రతి మనిషికి అన్ని సందర్భాల్లో, అన్ని వేళల్లో, అన్ని వయసుల వారికి కావలసిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడకు వరకు కూడా కావలసిన ప్రతీదీ మన అరచేతుల్లో పెట్టిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన వ్రాయించి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క నిధిలో నుండి మనం తెరుచుకొని చదువుకొని అందులో నుండి పొందుకోవడమే ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాల నిధి, దీవెనల నిధి, మేళ్ళ నిధి ఇందులో నిక్షిప్తమయ్యాయి, సంక్షిప్తమై ఉన్నాయి. వాటిని నువ్వేం చేయాలంటే తీసి చదువుకొని వాటిని ప్రార్థించుకుంటూ పొందుకుంటూనే ఉండాలి. దానిని తెరవనంత వరకు, దానిని ధ్యానించినంత వరకు, ఆ వాక్యాన్ని, వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థించినంత వరకు వాటిలో రాయబడినది ఏది కూడా మనం పొందుకోలేము.